వాహనాలను మైనర్ బాలబాలికలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ సమీపంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలో ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేసి వాహనాలను నడుపుతున్న మైనర్ పిల్లలపై కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పగటిపూట మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కూడా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. 21 సంవత్సరాలలోపు పిల్లలకు మద్యం షాపులో మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. గత 5 రోజులుగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో 150 మంది మైనర్ పిల్లలు పట్టుబడినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 31 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల ప్రకారం మహబూబ్నగర్ డిఎస్పీ గారు ఒక ట్రాఫిక్ కోసమని స్పెషల్ టీం ఫామ్ చేశారు. అందులో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ నేను మరియు ఎక్సైజ్ ఎస్ఐ గారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ముగ్గురం కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యాము. ఇందులో మేజర్ ఉద్దేశం ఏంది, ఈ టీం యొక్క మేజర్ ఉద్దేశం ఏంది అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరైతే బండి నడుపుతారో వాళ్ళని ఆ బండ్లను పట్టుకొని ఫైన్ రాసి వాళ్ళ తల్లిదండ్రులని ఆ పిల్లలతో పాటు తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. డైలీ ఎంతమంది మైనర్స్ దొరికినా కానీ వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులని స్టేషన్ పిలిపించుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ కేసులతో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం ఈ గత 5 రోజులలో 150 మందికి పైగా మైనర్ డ్రైవింగ్ వెహికల్స్ నడిపే మైనర్లని పై కేసులు నమోదు చేశాము. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినాము. 31 మంది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ దొరికినవి. మొత్తం మహబూబ్నగర్ టౌన్లో ఇప్పటి వరకు ఈ 5 రోజులలో 31 మంది డే టైం డ్రంక్ అండ్ డ్రైవింగ్ పర్సన్స్ని పట్టుకొని వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసినాం. ఈ రెండే కాకుండా 21 సంవత్సరాల లోపు ఎవరైతే వైన్ షాప్లలో 21 సంవత్సరాల లోపు సిట్టింగ్లలో కూర్చొని తాగినా కానీ లేదు అంటే మందు అమ్మినా కానీ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి మేము రైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఆ కేసులు ఇప్పటివరకు ఒకటి కూడా దొరకలేదు. ఇవే కాకుండా ఓవర్లోడ్ కానీ ర్యాష్ డ్రైవింగ్ వీటి మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని కేసెస్ చేస్తున్నాం.